జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. గిక్కాలో జక్కాలో అంబాకి జంబాకి. అబ్బో లక్ష్మి నువ్వు మాట్లాడు. అయ్యా ఎండ బాగుంది. ఆవిడ అడిగింది ఎండ గురించి కాదండి, మీ ప్రయాణం బాగా జరిగింది లేదని అడుగుతున్నారు. యా ఎండలో ప్రయాణం చాలా బాగా జరిగింది. ఇదిగో బోలా, మీ అయ్యగారిని ఈ పెళ్లి చూపుల్లో తుపాకీ మాత్రం వాడదని చెప్పు. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన టాయిలెట్ కి వెళ్ళి తుపాకీ పట్టుకుని వెళ్తారు. ఆ టెన్షన్ మీకు తప్పదు, భరించాల్సిందే. డాడీ బయట మండుతోంది ఎండ, ఇంట్లో ఉంటుందా నీళ్ళ కుండ? నీళ్ళ కుండే కాదు, రోకల్ బండ కూడా ఉంటుంది. మీరు పదండి. ఈ పాప ఎవరు చాలా ముద్దొస్తుంది. ముద్దొస్తే మొహం చూస్తావేంటి, ఎత్తుకో. అయ్యి బాబోయ్, అబ్బో. బావగారు ఇవాళ చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఏమండే అదేదో చెప్తే మేము కూడా ఆనందిస్తాం కదా. ఏం లేదు బావగారు, మీరు మీసాలు లేకుండానే చాలా బాగున్నారు. మీసాలు ఉంటే ఎలా ఉంటారా అని ఆలోచిస్తున్నాను. బావగారు ఇది వరకు మీకంటే చాలా పెద్ద మీసాలు ఉండేవి, నిమ్మకాయలు కూడా నిలబెట్టేవాడిని. కానీ ఏం ప్రయోజనం, ఇదిగో మా వాడి గురించి తీసేయాల్సి వచ్చింది. వీడు పైచ్చాం. ఓరే రావు, ఇంకా ఎంతసేపురా? అమ్మాయిని పిలిపించండి. మా కాలంలో ఆడపిల్లలే వేరు. మమ్మీ, సింధు ఆంటీ ఏంటి తలంచుకొని వస్తుంది? సిగ్గురా. ఓహో, నేను నెక్ ప్రాబ్లం అనుకున్నాను. అలాకి గిలాకి అటాచి బిటాచి. అమ్మాయిని మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు అంటున్నారు. మను, అమ్మాయిని ఏమైనా అడుగుతావా? బాబాయ్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వే, ఎస్ఏ క్వశ్చన్స్ వద్దు, బోర్ కొడతాయి. అడగడానికి ఇంకేముంది, క్వశ్చన్ పేపరు ముందే లీక్ అయిపోయింది కదా. వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకుంటారేమో. పొద్దస్తమానం చేసే పని అదే కదా, కొత్తగా ఏం మాట్లాడుకుంటారు? ఏరా మను? సింధు, నువ్వేమైనా మాట్లాడతావా? నానా మను, వెళ్ళి మాట్లాడు. సింధు 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 ఎందుకు కొడుతున్నావు? రాత్రి పార్టీ బాగా జరిగినట్టుంది. బాగా అలా స్పృహ లేకుండా తాగడానికి సిగ్గులేదు? అంటే ఎంత తాగుతున్నావో తెలిస్తేగా. ఈ ప్రాబ్లం తాగే వాళ్ళందరికీ ఉంటుంది సింధు, ఏమీ తెలీదు. అంటే నీ ఫోన్ పోయింది కూడా తెలీదా? ఫోనా? ఫోన్ బిజిలీ కొట్టేసింది, నేను చూసుకోలేదు. బిజిలియా?
బిజిలీ ఎవరు? బిజ్లియా అదో పెద్ద స్టోరీ, నేను తర్వాత చెప్తాను. కాదు, ఇప్పుడే చెప్పు. సింధు అదేమంత పెద్ద మ్యాటర్ కాదు. పెద్దదో చిన్నదో నేను డిసైడ్ చేస్తాను. ముందు నువ్వు చెప్పు. ఆ తర్వాత పాప స్వీట్ తీసుకో, నీకోసమే. అంటే ఇంకెవరు తినరా? తినకూడదా? బాబాలాగే మొత్తం సేమ్ టు సేమ్. ఈ స్వీట్స్ షాప్ నుంచి తెచ్చారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మాత్రం దానికి ఈ ఫంక్షన్ దేనికి? అంటే ఫోటోలు మెయిల్ చేసి ఫోన్లో మాట్లాడుకొని స్వీట్లు కొరియర్లో పంపిస్తే సరిపోద్ది. ఈ ఫంక్షన్ వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఫ్యూచర్ లో అలాగే జరుగుతుంది. నీ పెళ్లికి అలాగే చేద్దాం గానీ కూర్చో. అబ్బా, సీట్ ఇవ్వు. ఆ, మను మాట్లాడేశావా? మాట్లాడేశాను. సింధు మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది నర్స్. మరైతే మీ డెసిషన్ ఏమిటి? మీ ఇష్టం. బావగారు ఇక మీదే ఆలస్యం. టఫాలి జఫాలి గికాలి నకాలి. కట్నాలు కానుకలు ఏవైనా కావాలని అడుగుతున్నారు అమ్మగారు. నాకు ఒక ఐటమ్ మాత్రం కంపల్సరిగా కావాలి. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అమ్మా, మొయ్. అదిగో మీ అయ్యగారి చేతిలో ఉందే ఆ తుపాకీ కావాలి. నో, ఇది మాత్రం నేను ఇవ్వను. సార్ ఇచ్చేయండి సార్. ఆయనకి పేల్చడం రాదు, వాడడం రాదు, ఏదో సరదాగా అడుగుతున్నాడు, ఇచ్చేయండి. నో, నేను ఇవ్వను. దాన్నే ముందు ఇస్తామంటున్నారు. అయ్ బాబోయ్. అమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఎవరమ్మా మా ఇంటికి వచ్చింది? మీ ఇంటి కోడలు వచ్చాను. లోపలికి రావచ్చు అత్తయ్య? పదండి కుడికాయలు పెట్టండి. ఆగండి ఆగండి ఆగండి, ఇంకా చాలా ఉంది. అలా ఎలా వచ్చేస్తావు? నీ పేరేంటో చెప్పు, నువ్వు ఎవరి భార్యవో చెప్పు. యా, యు టెల్ యువర్ వైఫ్. సింధు నువ్వు ఆ ఇంగ్లీష్ ఏం పట్టించుకోకు, మీ ఆయన పేరు చెప్పు. పక్కనే ఉన్నారుగా, ఆయన పేరు ఆయనే చెప్తారు. ఓహో, ఇప్పటి నుంచే కమాండింగా? అలా ఏం లేదు, మను పేరు మను చెప్తేనే బాగుంటుంది. అవును, మను పేరు మను చెప్తేనే బాగుంటుంది, సింధు పేరు సింధు చెప్తేనే బాగుంటుంది. చూసావా లక్ష్మి, ఎంతో తెలివిగా చెప్పకుండానే పేరు చెప్పేశారు. ఇక లోపల రాని ఎంట్రీ ఇచ్చేసేయ్. ఓకే, పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఆ అమ్మాయి పెట్టాల్సింది రైట్ లెగ్. ఓ పదండి. అమ్మా శ్రావణి. అప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా ఉంది.
చిరంజీవ చిరంజీవ దీర్ఘ సుమంగళి భవ. లేవండి. సింధు, ఈరోజు అఫీషియల్ గా నా భారీగా ఇంటికొచ్చావు. ఈ ఇల్లంతా దగ్గరుండి చూపిస్తాను. ఇది హాల్. ఇక్కడ అమ్మ ఇంగ్లీషు, నాన్న సెటైర్లు ఫేమస్. మను ఐఎమ్ ఇంగ్లీష్ గుడ్ ఇంగ్లీష్. రే మను, ఫస్ట్ నా గది చూపెట్రా. వద్దండి, సింధుకి మీరు కవిత చెప్పి బెదరు కొడతారు. ఇది మన గది, మన ఇద్దరి గది. ఇప్పటి వరకు మా గది కూడా. ఇది పట్టుకో. ఒరేయ్, ఇదేంట్రా పట్టపగలే దుకాణం పెట్టేశారు? ఇది మందు కాదు మను, సంతోషం. సరే, ఆ మిగిలిన సంతోషం ఖాళీ చేసి త్వరగా ఈ రూమ్ ఖాళీ చేయండి. మను నువ్వు ఈ రూమ్ లోనే కూర్చునుండు, ఓకే. నేను ఇప్పుడే వస్తా. చేర్స్ రా, చేర్స్. ఆర్సి, తాగున్నప్పుడు మనిషి నిజం చెప్తాడంటారు కదా, నిజమే కదూ? అవును, పచ్చి నిజాలే చెప్తారు. నీకు ఏ నిజాలు కావాలో చెప్పు. షీలా నిజమా, ఉషా నిజమా, మందరం నిజమా? బిజిలీ నిజం. బిజ్లీ? బిజ్లీ ఎవరు? హూ బిజ్లీ? మొన్న నైట్ బ్యాచులర్ పార్టీలో అమ్మాయి. అదా, అక్కడ నిజం లేదు సింధు. లేదు, నిజం లేదు సింధు. లేదు, నిజం లేదు కదరా. కదా? లేదు లేదు, నిజమే లేదు. నిజం చెప్పండి, అసలేం జరిగింది? అదేవిడి పిన్ని ఒక విసిర పెట్టావు, ఇంకా చాలా ఉన్నాయి కదా, అమ్మాయి కూడా పెట్టు. నోరు మీర పిచ్చి చచ్చున్నాడా? నీకన్నీ మీ బాబాయ్ పోలికలే. నీకన్నీ విడమర్చి చెప్పాలి. కొత్తగా పెళ్ళైన జంట ఒకే విస్తర్లో తింటే ఇంటిమేసి పెరుగుతుందిరా. యా ఇంటిమసీ గ్రోయింగ్. నీ మొహం నువ్వు ఆగబే. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంటి వేసి పెరక తగ్గిపోతుందా? అరే, వాళ్ళిద్దరూ ఒక ఆకలి తినడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి పెట్టు పిన్ని. థ్యాంక్ యూ డాడీ. హనీమూన్కి వెళ్ళినప్పుడు ఒకే పుల్ల ఇద్దరు తింటారులే. బావగారికి బాగా అనుభవం ఉన్నట్టుందే. ఇప్పుడు నీ బోడి కామెంట్ అవసరమా? మనసులో తిట్టుకోవద్దు, పైకి చెప్పండి. పటాలి గిచ్చాలి, గర్రోలు గిచ్చాలి. అది విషయం కరెక్ట్ గా చెప్పావమ్మా. మాట్లాడపోతే ఏమని అనుకుంటారని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడేటి వినా బావగారు. చూడండి, మీ తుపాకీలో గుండె ఎంత అవసరమో మనిషికి ఆహారం అంత ముఖ్యం. రేయ్, మీరు కానివ్వండి. వడ్డిచ్చినవన్నీ తినాలి సింధు. ఒరే, ఆ స్వీట్లు మీకు తినాలని లేకపోతే చెప్పు, నేను తినడానికి రెడీగా ఉన్నా. అవునరా, నేను కూడా రెడీగా ఉన్నాను. చెప్పాలి గిప్పాలి, కసాకి మిసాకి. నువ్వు చెప్పింది అర్థమైందమ్మా. అరే మను, మీ ఇద్దరు స్వీట్ ఒకరికొకరు తినిపించుకోండి. రేమను, ఏమైందిరా? మీ ఆవిడ కొంచెం మూడ్ ఆఫ్ లో కనబడుతోంది. చిన్న ప్రాబ్లం ఉందిలేనమ్మా.
గాబరా పడకురా, ఒక రాత్రి గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఓ భలే డెకరేట్ చేశారు కదరా. ఆ, ఏయ్ పదండి, కోతులు వచ్చాయి. అరటిపళ్ళ కోసమా? అవునమ్మా, అట్టి పండ్లు తిని ఇలా గోక్కొని వెళ్ళిపోతాం. మీరు వెళ్ళండి. పదండి వెళ్దాం. అట్టడాయ్. ఒరేయ్ ఆ, భలే మోగుతున్నాయిరా. అవునరా, ఇవి ఇప్పుడు మనం ఇక్కడ కట్టేసి వెళ్ళినట్టు ఎవరికైనా తెలిస్తే? తెలిసినా ఏం కాదు కానీ నువ్వు పని కానీరా. ఆ. ఒకసారి మంచానికి గంటలు కడుతున్నారే, అయ్యయ్యో. సైలెన్స్, అదో ఎంటర్టైన్మెంట్. కానీ అంటే రాత్రంతా సినిమా కనిపిస్తుందా? కాదే, వినిపిస్తుంది. ఒరేయ్, ఒకసారి టెస్ట్ చేద్దాం. యా. Yes! Success! గనగన గంటలు మోగాయి. ఏం చేస్తున్నారు రైడు? బ్రదరు, ఆ? ఇలా ఏ దేశంలో కట్టుకుంటారా? రాని దేశంలో. ఓ, అయితే నీకు పంచ కట్టుకోవడం కూడా రాదనమాట. అయితే మేమే కట్టియాలి. ఇంకెందుకు ఆలస్యం, కట్టిరా. ఇలా అయితే పట్టుకురా. నేను ఇప్పుడు పంచి మీద పంచిస్తాను. ఆ? ఇప్పుడు పారిపోవడానికి కూడా లేదు కానీ కానివ్వండి కానివ్వండి. బొమ్మ వెయ్యాలంటే కావాలి కుంచ. మొదటి రాత్రి కోసం తమ్ముడు కట్టుకున్నాడు పంచ. ఓ, ఎలా ఉంది? చదివేసావుగా, ఊరుకో. ఇక ఒపీనియన్స్ అడక్కు. కట్రా. ఇలా పట్రా. ఓకే. ఆగరా. అది ఫినిష్. చూడు మను, సంసారానికి సంబంధించి కొన్ని బేసిక్స్ చెప్పాలరా నీకు. నాకన్నీ తెలుసు, నేను నెట్లో చదివాను. పిచ్చోడా, నెట్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ నేను చెప్తాను విను. సుఖ సంసారానికి మొట్టమొదటి రూలు మనం సుఖంగా ఉండాలనుకోవటం. అంటే అమ్మగారి భావం ఏమిటంటే మనం సుఖంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని. లోకం లోపల మనకు చిరాకు తెప్పించే విషయాలు, కోపం తెప్పించే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని వేటిని మనం సీరియస్ గా తీసుకోకూడదు. మీలా జోవియల్ గా లైట్ తీసుకోవాలి. ఎస్, కూరలో ఉప్పు తక్కువైంది, కలుపుకుంటే సరిపోతుంది. షర్టు మీద మరకపోలేదు, ఇంకోసారి దుగితే పోతుంది. కానీ ఇదే విషయాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఆ అమ్మాయి మనసు మీద మరకపడిపోతుంది, అది చచ్చే వరకు పోదు. మగాడన్నాక బోల్డెన్ ప్రెజర్స్ ఉంటాయి. ఎప్పుడైనా కోపడ్డా చిరాకపడ్డా లైట్ గా తీసుకోవాలా తప్ప కత్తి యుద్ధానికి రెడీ అవ్వకూడదు. చివరి మాటరా, మనం నవ్వుతూ భార్యను నవ్విస్తూ సంసారం గడపడంలో బోళ్ళంత సుఖం ఉంది. కాబట్టి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకో. రే, అలాగని పెళ్ళా ముక్కు మీద చెవుల మీద జోకులేసావనుకో గొడవలైపోతాయి.
మీ డాడీ చేతిలో తుపాకున్నట్టు మీ ఆయన మనసులోను జీవితంలోను ఇంట్లోనూ మనకిష్టమైన వస్తువులు మనసులు జ్ఞాపకాలు బోల్డ్ అని ఉంటాయి. అవన్నీ యాక్సెప్ట్ చేసి మీరు కలిసి ట్రావెల్ చేస్తే ఏ గొడవలు ఉండవు. రే నాన్నా, నువ్వు నా కొడుకు కాబట్టి నువ్వు కూడా నాలాగే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను రా. టేక్ కేర్. నీ మొదటడుగు తప్పటడుగు కాకూడదని ఇదంతా చెప్తున్నాను రా. థ్యాంక్స్ మమ్మీ. అదేటమ్మాయి గారు, ట్రాన్స్లేట్ చేసి నేను నాకు థ్యాంక్స్ చెప్పరా? నీకు 2 థ్యాంక్స్లు. మీరు వెళ్ళి మిగతా అరేంజ్మెంట్స్ చూడండి, నేను సింధుతో మాట్లాడాలి. ఓకే. ఏయ్, ముందు మీరు బయటికి వెళ్ళండి రా. ఏంటి ఇప్పుడు వీడికి ఆరతిస్తారా? తప్పదురా, జాతరలో మేకపోతుకు కూడా ఇలాగే హారతిస్తారు. ఓరి సోది మొహల్లారా, ముందు మీరు బయటికి వెళ్ళండి. మాకు ఆరతి ఇవ్వండి. ఆ, మీరేం ఘనకార్యం చేస్తారా? వెళ్ళాక పార్టీ చేసుకుంటాంగా. నడండి. అన్నా శ్రావణి, హారతివ్వు.